హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 130. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. తల్లుల మమకారపు వడి నుండి ఆశి మెల్లగా తేరుకుంటూ ఉండగా అప్పటి వరకు దూరంగా అపరాధ భావంతో గిల్టీనెస్తో తలదించుకొని ఏడుస్తూ ఉన్న అభి, జోషిక, వేదాలు భారమైన అడుగులతో ఆశి వైపు నడిచారు. తమ కళ్ళ ముందే ఆశీలాగా యాక్ట్ చేస్తూ ఉన్న విషితాను గుర్తుపట్టలేకపోయామన్న వేదన వారి ముఖాలలో స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళందరికంటే ముందుగా ఆశి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి నిల్చుకున్న అభి ఒక్కసారిగా ఆశి కాళ్ళపైన పడిపోతుంది. అది చూసిన అందరూ అభి ఏం చేస్తుందో అర్థమవ్వక ఒకరినొకరు అయోమయంగా చూసుకుంటూ ఉంటారు. ఆశి చేతుల్ని పట్టుకొని తన కళ్ళకి అద్దుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెడుతుంది అభి. అక్క, ప్లీజ్ నన్ను క్షమించు. నీతో పాటు రక్తం పంచుకొని పుట్టినా కూడా ఆ రాక్షసుని నువ్వు అనుకుని బ్లైండ్గా నమ్మాను. నా అక్క చేంజ్ అయిపోయింది, ముందులా నన్ను అస్సలు ఇష్టపడడం లేదు అని నిన్ను ఎన్నిసార్లు తిట్టుకున్నానో తెలుసా? నా అక్క అలా కాదు, తను ఎప్పటికీ చేంజ్ అవ్వదన్న విషయం తెలిసి కూడా గుర్తుపట్టలేకపోయానక్క. ఐఎమ్ సో సారీ అంటూ ఆశీ చేతులతో తన 2 చెంపలు వాయించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఆశీ కంగారుగా అభిని పైకి లేపి తనను గుండెలకి గట్టిగా హత్తుకుంటూ, ఏ పిచ్చిదానా, ఇంత చిన్న విషయానికి ఎవరైనా ఏడుస్తారా అని తన కన్నీళ్లు తుడుస్తూ, ఏడవకవి, అయినా అది నీ తప్పు కాదు. ఆ విప్లవ విషిత పన్నిన కుట్ర అలాంటిది. అయినా నా మీద నీకున్న కోపంలో కూడా నాపై ప్రేమ ఉందని నాకు తెలుసు అంటూ అభి నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఓదార్చింది. జోషిక, వేద ఇద్దరు కూడా ఆశీని చుట్టేసి కన్నీళ్లతో క్షమాపణలు కోరారు. ఆశీ, నీ మనసు వెన్నా అని తెలిసి కూడా ఆ ఫేక్ మనిషి మాటలకి నిన్ను అపార్థం చేసుకున్నాము. మా ఆశకి ఇంత పొగరు ఎక్కడి నుంచి వచ్చింది అని నిన్ను చాలా అసహ్యించుకున్నాము. కానీ ఆ ముసుగు వెనుక ఉన్న వాళ్ళు నిన్ను ఎంత నరకంలో ఉంచారో ఊహించలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించు ఆశి. మోహిత్ నా లవ్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ నువ్వు. ఇవాళ నేను ఇలా హ్యాపీగా ఉన్నానంటే రీజన్ నువ్వే. అలాంటిది నిన్ను అపార్థం చేసుకున్నాను. టు బీ ఫ్రాంక్, నీ కళ్ళల్లోకి సూటిగా చూడాలన్న చాలా గిల్టీగా ఉంది. అవునాశి, మాకు కళ్ళుండి కూడా నిజాన్ని చూడలేకపోయాం. కళ్ళ ముందు జరుగుతున్నదే నిజమనుకొని నేను తప్పుగా అనుకున్నాము. నీ కళ్ళల్లో మళ్ళీ ఆ పాత మెరుపుని చూస్తానని అస్సలు అనుకోలేదు. మమ్మల్ని క్షమించేంత పెద్ద మనసు నీకుందని తెలుసు, కానీ మా మనసు మాత్రం ఈ నిందని మోయలేకపోతుంది. ఆశి ఏడుస్తూ ఉన్న ముగ్గురిని తన 2 చేతులతో చుట్టేస్తూ ఒక తల్లిలాగా ఓదారుస్తూ, చూడండి, గతం ఒక పీడకల. ఆ విప్లవ్ మాయగాడు కాబట్టే మనల్ని విడదీయగలిగాడు. కానీ ఇప్పుడు చూడండి, ఆ మాయ ముందు మన ప్రేమ గెలిచింది. మీరు నన్ను అపార్థం చేసుకున్నారని అస్సలు బాధపడకండి. ఆ బాధలో కూడా నా మీద మీకున్న ఆప్యాయత నాకు కనిపిస్తూ ఉంది. ఇక ఆ చేదు జ్ఞాపకాలు వద్దు, మనం మళ్ళీ కలిసాము, ఆ సంతోషమే నాకు కొండంత బలం అంటూ నవ్వుతూ ముగ్గురిని చీరప్ చేస్తుంది. ఆశీ మాటలు వింటూ ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి మనసు తేలికపడింది. మోహిత్, విక్రమ్ అండ్ నిశాంత్ తమ కాబోయే భార్యల ఆత్మీయతను చూసి మురిసిపోతే, ఆయుష్ మాత్రం ఇన్ని కష్టాలు పడి కూడా అందరినీ క్షమించగలిగే ఇంతటి గొప్ప మనసు ఉన్న మనిషి తన భార్య అయినందుకు గర్వంగా ఆశీ వైపు చూస్తూ తన సహనాన్ని, క్షమాగుణాన్ని చూసి మనసులో మరోసారి ఆమెకి పడిపోయాడు. ఎమోషనల్ అవుతూ ఉన్న అమ్మాయిలని నార్మల్ చేయడానికి, ఆశీ, నీకు గుడ్ న్యూస్ చెప్పనా అంటూ ముందుకి వస్తాడు విక్రమ్. ఏంటన్నయ్యా అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగుతూ ఉన్న ఆశీ చేయి పట్టుకొని, మనల్ని ఎక్కువ కష్టపెట్టకుండా మీ ఆయన అభి అండ్ నిషాన్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అనగానే ఆశి నమ్మలేనట్టుగా నిజమా అంటూ ఆయుష్ వైపు చూస్తుంది. నాకు నా తమ్ముడి హ్యాపీనెస్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు ఆశి. వాడి సంతోషం అభి దగ్గర ఉందని అర్థమయ్యాక కూడా ఇంకా వాళ్ళని దూరం చేసి మూర్ఖంగా బిహేవ్ చేయలేను. దట్టు అభి కూడా చాలా చేంజ్ అయింది. ఇవాళ దియా మన కళ్ళ ముందు నవ్వుతూ ఉందంటే అందుకు రీజన్ అభి. తను చనిపోయినా పర్వాలేదు, దియా సేఫ్గా ఉండాలి అనుకున్న అభిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకే నీకు ఎంతో ఇష్టమైన నీ చెల్లిని నా తమ్ముడికి ఇచ్చి మ్యారేజ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉంది కదా అని నవ్వుతూ అడుగుతూ ఉన్న ఆయుష్ని అంతకంటే ఎక్కువ ఆనందంతో చూస్తూ చుట్టేస్తుంది ఆశి. అది చూసిన ఆశి నుదుటిన ప్రేమగా ముద్దు పెడతాడు. డాడ్, మరి నాకు అని ముద్దుగా అడుగుతూ ఉన్న దియా బుగ్గల్ని చెరో వైపు ముద్దు పెడతారు ఆయుష్ అండ్ ఆశి. అందరూ కాస్త తేరుకని మహల్ లోపలికి వెళ్ళి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పటి వరకు ఒక శిలలాగా నిశ్చలంగా ఉండిపోయిన సూర్యదేవ్ గారు మెల్లగా ఆశి వైపు అడుగులు వేశారు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఆయన తిరుగులేని అధిపతి కావచ్చు, కానీ ఈ క్షణం ఆయన కేవలం ఒక తండ్రి మాత్రమే. సూర్యదేవ్ గారు తన దగ్గరికి రావడం చూసి ఆశి గౌరవంతో లేవబోతూ ఉంటే, నో నీడ్, చాలా వీక్గా ఉన్నావు, కూర్చో బంగారం అంటూ
వణుకుతూ ఉన్న చేతులతో ఆశి తల నిముర్తూ తన వైపు చూస్తాడు. ఎప్పుడూ గర్వంగా ఉండే ఆయన కంఠం ఈరోజు భారంగా వణికింది. నన్ను క్షమించు బంగారం. ఈ ఇంటికి పెద్దనని చెప్తూ ఉంటాను, కానీ నా కళ్ళ ముందే నా కోడలు నరకం అనుభవిస్తూ ఉంటే గుర్తుపట్టలేకపోయాను. ఆ విప్లవ్ నిన్ను గాయపరుస్తూ ఉంటే వాడి కుతంత్రాల పద్మవ్యూహంలో చిక్కుకొని నిన్ను ఒంటరిని చేసేశాను. నా కొడుకు ఊపిరి నీలో ఉందని తెలిసి కూడా నిన్ను చేరడంలో ఆలస్యం చేసిన ఈ మావయ్యను క్షమించమ్మా అని ఆయన కళ్ళల్లో నీళ్లు సుడుల్లాగా తిరుగుతూ ఉండగా బాధగా చెప్తాడు. ఆయన వేదన చూసిన ఆశి కరిగిపోయింది. మావయ్య ప్లీజ్ అలా అనకండి. వాడు పన్నిన మాయాజాలం ముందు ఎవరైనా మోసపోవాల్సిందే. కానీ మీరు నాపై చూపించిన తండ్రి ప్రేమ నన్ను మళ్ళీ ఈ ఇంటి గడప దొక్కేలా చేసింది అంటూ ఆయన చేతుల్ని తన కళ్ళకి అద్దుకుంటుంది. సూర్యదేవ్ ఒక్కసారిగా ఆశిని తన గుండెలకి హత్తుకున్నారు. ఆ కౌగిలిలో ఒక తండ్రి భరోసా కనిపిస్తుంది. నువ్వు సామాన్యురాలివి కాదు ఆశి. మృత్యువుతో పోరాడి కేవలం నీ ప్రేమ కోసం, నీ బిడ్డ కోసం తిరిగి వచ్చిన మా ఇంటి మహాలక్ష్మివి. ఈరోజు సూర్యదేవ్ గర్వంగా చెప్తున్నాడు, నువ్వు మా ఇంటి కోడలివి మాత్రమే కాదు, ఈ వంశ గౌరవాన్ని కాపాడిన మహాలక్ష్మివి. ఈ సామ్రాజ్యానికి నువ్వే అసలైన మహారాణివి అని అని అంటూ ఉన్న ఆయన మాటలు ఆ మహల్ గోడని తాకుతూ ప్రతిధ్వనించాయి. తన ఫాదర్ ఆశకి ఇస్తున్న గౌరవం, ప్రేమ, ఆప్యాయత చూసి ఆయుష్ మనసు ఆనందంతో నిండిపోయింది. ఒకప్పుడు ఏదైతే ఆశిక కోరుకుందో ఇప్పుడు అదే ప్రేమ ఆశకి దక్కుతున్నందుకు ఆయుష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అదే ఆనందంలో సూర్యదేవ్ దగ్గరికి వచ్చి ఆయన భుజం మీద చేయి వేయగా సూర్యదేవ్ ఆయుష్ని చూసి ఆనందంగా హక్ చేసుకుంటాడు. ఇన్నాళ్ళకి నాన్న ప్రేమ అర్థమైందా ఆయుష్? ఎన్ని ఇయర్స్ అవుతుంది నిన్ను ఇలా హక్ చేసుకొని అని ఆయన ఎమోషనల్ అవుతూ ఉంటే ఆయుష్కి కూడా తెలియకుండా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే ఆయుష్ సూర్యదేవ్తో మాట్లాడి కొన్ని ఇయర్స్ అయిపోయింది. సూర్యదేవ్ మాటలకి ఆయుష్ కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. తన తండ్రి తనని ఎంత గట్టిగా హక్ చేసుకోవడం అండ్ ఆ గుండె చప్పుడు వినడం ఆయుష్కి ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న ఒకరినొకరు శత్రువుల్లాగా చూసుకున్న ఆ క్షణాలన్నీ ఆయుష్ కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. ఇన్నాళ్ళకి నాన్న ప్రేమ అర్థమైందా ఆయుష్? ఎన్నేళ్ళు గడిచిపోయాయి నిన్ను ఇలా గుండెలకి హత్తుకొని అని సూర్యదేవ్ గొంతు రుద్ధమైపోతూ ఉంటే ఆయుష్ మౌనంగా ఆ కౌగిల్లోనే ఉండిపోయాడు. ఆయుష్ మెల్లగా తన తండ్రి భుజం మీద తలవార్చి, నన్ను క్షమించండి డాడ్, మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో నేను కూడా పొరపాటు పడ్డాను. మన మధ్య ఉన్న ఈ దూరం మనల్ని ఎంత ఒంటరిని చేసిందో ఇప్పుడు అర్థమవుతుంది అని భారమైన స్వరంతో అంటూ ఉంటే ఇన్నాళ్ల మౌనం ఆ ఒక్క కౌగిల్తో పటాయించిపోయింది. అక్కడ ఉన్న రాగిని, తన భర్తని, కొడుకుని అలా చూసి ఆనందంతో కళ్ళు తుడుచుకుంటూ ఉన్నారు. ఇన్నాళ్ళకి ఇల్లు మళ్ళీ నిండుగా కనిపిస్తుంది, నా కుటుంబం అంతా ఒక్కటైపోయింది అని ఆమె మనసులో మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఆశి మెల్లగా ముందుకి వచ్చి, ఆయుష్ గారు, ఇక మీదట ఈ ఇంట్లో గొడవలకి, మౌనాలకి అసలు ప్లేసే ఉండకూడదు. మనమందరం కలిసి ఉండడమే దియాకి మనం ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అంటూ దియాని ఇద్దరి మధ్యలోకి తీసుకుని వస్తుంది. వావ్, హౌ క్యూట్ కదా, క్యూట్ ఫ్యామిలీ. సో మీకు ఎలా అనిపించింది ఈ ఎపిసోడ్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.